ఆషాఢ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి శ్రీ మందేశ్వర పార్వతీ అమ్మవారి దేవస్థానానికి శాకాంబరి సారి తీసుకుని వచ్చారు. వీరిని మందేశ్వర దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని విజయలక్ష్మి వేద పండితులు మేళతాళాలతో కోలాటం నృత్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాడపల్లి ఉప కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్, ఆలయ పండితులు, సిబ్బంది అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు, పళ్ళు, పూలు తీసుకొచ్చారు. అనంతరం వాడపల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అర్చకులకు, ఆలయ సిబ్బందికి మందపల్లి అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి సారే తీసుకొచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల ఖ్యాతిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రం నుండి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు మందపల్లి గ్రామంలో వేయించేస్తున్న పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారి యొక్క శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని వాడపల్లి క్షేత్రం నుంచి స్వామికి, అమ్మవారికి కూడా పట్టు వస్త్రములు మరియు పసుపు కుంకుమలతో కూడిన సారీ తీసుకొచ్చి అందివ్వడం జరిగింది. క్షేత్రవాసం శ్రీమన్మందేశు సౌఖ్యకం పార్వతీ సహితం దేవం శనిపీడా నివారకం గౌతమ్యాః దక్షిణే తీరే సూర్యకుండ సమీపగ భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేచనం. పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిత్వలుడు అనే రాక్షసుల్ని ఇక్కడ శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం నుంచి నందపల్లి సోమవారి దేవస్థానానికి ఏసీ గారు వచ్చి ఇలాగా ఆషాఢ మాసం అమ్మవారికి శాకాహార అలంకరణ చేస్తున్నాం, మీ దేవస్థానం నుంచి సారి పట్టుకురావాలని చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి మేము ఈరోజు వచ్చి సోమవారికి అమ్మవారికి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమం ఇది చేయవలసిందిగా కోరుతున్నాం.